నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవీశ్రీ హోమ్స్ కాకినాడ. మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ కాకినాడ రూరల్ పనసపాడు ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉంది. తూర్పు ఉత్తరం కార్నర్ బిట్ అండి ఇది. ఈ ప్రాపర్టీకి మెయిన్ ఫేసింగ్ ఉత్తరం రోడ్ అండి. ఈశాన్యంలో హ్యాండ్ పైప్ ని ఒక కుళాయిని ఇవ్వడం జరిగింది. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. కొలత వచ్చేసరికి 16x18. మీరు పైన పిఓపి చూసినట్టయితే కనుక పీవీసీతో చేయబడిందండి. మొత్తం అంతా కూడా పీవీసీ షీట్సేనండి. చుట్టూ వుడ్ కలర్ బార్డర్ని ఇచ్చారు. మిడిల్లో ఫ్లవర్ టైప్ డిజైన్ ఇవ్వడం జరిగింది. తూర్పు సైడ్లో 4 అడుగులు సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఇక్కడ మీకు ఒక సింక్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పక్కన ఒక కుళాయిని కూడా ఇవ్వడం జరిగింది. ఇక సౌత్ సైడ్లో చూసుకున్నట్టయితే 2 అడుగులు సెట్ బ్యాక్ వదలడం జరిగింది. హౌస్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఇన్సైడ్ లో స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ పక్కన ఇండియన్ మోడ్ కమోడిటీతో ఒక టాయిలెట్ ఇవ్వడం జరిగింది. అలాగే స్టెప్స్ కింద వాటర్ కోసం ఒక మోటార్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ హౌస్ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి. పీస్ఫుల్ ఏరియాలో ఉంది. అలాగే పొల్యూషన్ కూడా లేదు ఇక్కడ. ఈ ఇల్లు మొత్తం 165 గజాలలో ఉందండి. స్లాబ్ ఏరియా 1400 అడుగులు. ఈ ఇంటికి ఉత్తరం సైడ్ లో ఇవ్వబడిన మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి ఇది. ఎంట్రన్స్ లో టేక్ వుడ్ డోర్ ని ఇవ్వడం జరిగింది. సేఫ్టీ కోసం ఐరన్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూసేది మెయిన్ హాల్. విండోస్ అన్నిటికి అలాగే బెడ్రూమ్ రెండిట్లకి కూడా గ్రానైట్ గుమ్మాలను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది టీవీ పాయింట్. ఇది హాల్లోనే ఉంది. పక్కనే మీకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ వస్తుంది. హాల్ నుంచి బెడ్రూమ్ కి వెళ్ళడానికి వుడ్ తో ఒక పార్టీషన్ చేయడం జరిగింది. ఈ పార్టీషన్ కి పైన ఒక 3 స్పాట్ లైట్లు ఇవ్వడం జరిగింది. ఈ హాల్ సీలింగ్ లో పిఓపి లో ఇచ్చిన డిజైన్ చూసినట్టయితే కనుక ఒక మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. ప్రొఫైల్ లైటింగ్ వల్ల ఇక్కడ బాగా లుక్ రావడం జరిగింది. ఇది టీవీ పాయింట్. ఇప్పుడు మనం హాల్ నుండి కిచెన్ లోకి వెళ్తున్నాము. గ్రానైట్ గుమ్మంతోనే కిచెన్ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న గ్యాస్ టేబుల్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కబోర్డ్ వర్క్ క్వాలిటీ చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయండి. మంచి క్వాలిటీతో తయారు చేయించారు. కబోర్డ్ వర్క్లకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. కలర్స్ చాలా డీసెంట్ గా ఉన్నాయి. అట్రాక్టివ్ గా కూడా ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కి ఒక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. పైన మీకు పిఓపి కూడా చేయించడం జరిగిందండి. డిజైన్ అది కూడా బాగుంది. కలర్స్ అన్ని కూడా బార్డర్ ఒకే కలర్ లో ఇచ్చారు వీళ్ళు. కిచెన్ రూమ్ లోనే మరొక వైపున గ్రే కలర్ లో ఉన్న కబోర్డ్స్ ని ఇవ్వడం జరిగింది. గ్యాస్ టేబుల్ కోసం 2.5 అడుగుల మార్బుల్స్ ని వేయడం జరిగింది ఇక్కడ. ఈ కిచెన్ రూమ్ యొక్క కొలతలు చూసుకున్నట్టయితే గనక 8.5x15 అండి. మనం హాల్ నుండి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళినట్టయితే గనక ఇక్కడ ఒక పార్టీషన్ ఇవ్వడం జరిగిందండి. డైనింగ్ హాల్ యూసేజ్ కోసం ఇక్కడ స్పేస్ ని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక సింక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూమ్ లో థింగ్స్ పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ కొలతలు చూసుకున్నట్టయితే 7x8.5 ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ అండి. ఇది మీరు కింద ఫ్లోరింగ్ చూసుకోవచ్చు. టైల్స్ తోటి కంప్లీట్ చేయబడ్డాయి. సీలింగ్ లో ఇచ్చిన పిఓపి వేరే డిజైన్ తోటి ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ లో ఉన్న షెల్ఫ్ కి కబోర్డ్స్ చేయించడం జరిగింది. గ్రానైట్ ఫినిషింగ్ తోటి విండోస్ చేయడం జరిగింది. అలాగే మస్కిటో నెట్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కి ఇవ్వబడిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. కలర్ఫుల్ థీమ్ తో ఉన్న మంచి పెయింటింగ్ వాల్ పేపర్ ని డోర్ ని ఇవ్వడం జరిగిందండి. గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఉంది డోర్. ఈ డోర్ కి లెఫ్ట్ సైడ్ లో ఒక మిర్రర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాత్రూమ్ ఇన్సైడ్ లో మీకు టైల్స్ అయ్యి కంప్లీట్ చేశారు. ప్లంబింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఇవ్వడం జరిగింది. ఇది 4.5x7 ఫీట్ ఉంటుందండి. ఇది ఈ బాత్రూమ్ లో ఒక సింక్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ రూమ్ కొలతలు వచ్చేసరికి 10.5x14. ఇక్కడ మీరు కబోర్డ్ ని చూడొచ్చు, కంప్లీట్ చేస్తారండి. అలాగే పైన పిఓపి వర్క్లు కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. పిఓపి అంతా కూడా పైన మీకు రౌండ్ గా వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ని ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో ఎలా అయితే ఇచ్చారో అలాగే దీనికి కూడా వేరే డిజైన్ తోటి వేరే థీమ్ తోటి ఒక డోర్ ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక సింక్ ని ఇవ్వడం జరిగింది. అలాగే వెస్టర్న్ మోడ్ కమోడిటీని కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ ఇన్సైడ్ లో వాల్స్ కి టైల్స్ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. దీని కొలతలు 4.5x7 ఉంటుంది. ఈ బిల్డింగ్ కాస్ట్ 75 లక్షలు. మిగతా వివరాలకి స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి ఫోన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.